అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మాటల యుద్ధంగా మారుతున్న పరిస్థితి. ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో అంశాలను చిరంజీవి ఖండించారు. చిరంజీవి గట్టిగా అడిగితేనే అప్పటి ముఖ్యమంత్రి జగన్ మీటింగ్కి వచ్చారన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జగన్పై బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి స్పందించారు. తాను గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారన్న వ్యాఖ్యల్ని చిరంజీవి ఖండించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తనతో 1-to-1 మాట్లాడారంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రెండోసారి మీటింగ్కి బాలకృష్ణ కూడా పిలిచామంటున్నారు చిరంజీవి. కానీ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదంటున్నారు. జమినీ కిరణ్ 3 సార్లు ట్రై చేసినా బాలకృష్ణ కలవలేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. తన చొరవ వల్లే అప్పటి ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించిందంటూ చిరంజీవి చెప్తున్నారు. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు మేలు చేస్తుందంటూ చిరంజీవి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొత్తం మీద ఏపీ అసెంబ్లీలో సినిమా పరిశ్రమ గురించి జరిగిన చర్చ ఇప్పుడు ఆసక్తికర పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా కామినేని శ్రీనివాస్తో ప్రారంభమైన చర్చ తర్వాత బాలకృష్ణ స్పందన, వీరిద్దరి చర్చ సందర్భంగా వీరిద్దరు మాట్లాడిన మాటలు, దానికి చిరంజీవి ఏకంగా పత్రికా ప్రకటన విడుదల చేయడం, ఇదంతా ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. ఒక్కసారిగా ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన వేధింపుల విషయంపై చర్చ జరుగుతూ సినీ హీరోలందరూ గతంలో తాడేపల్లికి వచ్చి జగన్ను కలిసిన క్రమంలో జరిగిన పరిణామాలను బీజేపీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ వివరిస్తారు. చిరంజీవి నేతృత్వంలో హీరోలందరూ తాడేపల్లికి వచ్చినప్పుడు సమావేశానికి జగన్ రాలేదని సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడాలని సూచించారని, దీనిపై చిరంజీవి తాను అందరినీ తీసుకొస్తే ముఖ్యమంత్రి రాకపోవడం ఏంటని గట్టిగా నిలదీస్తే అప్పుడు వచ్చి మాట్లాడారంటూ చెప్పారు. అయితే కామినేని మాటలు నందమూరి బాలకృష్ణ ఖండించి ఎవరు గట్టిగా జగన్ను నిలదీయలేదన్నారు. హీరోలందరూ వెళ్ళిన సమయంలో ఆ సైకో సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలన్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని అవమానించిన మాట నిజమేనన్నారు. అయితే ఈ అంశం మీద తాజాగా చిరంజీవి స్పందిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు, ఒక లేఖ విడుదల చేశారు. అదేంటో నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. నా గురించి ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తన వద్దకు వచ్చి సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధర పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు తనను చొరవ తీసుకోవాలని కోరినట్లుగా చిరంజీవి లేఖలు చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు తనను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్, అలాగే డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారంటూ చిరంజీవి ఆ లేఖలు చెప్పుకొచ్చారు. వారి సూచనల మేరకు తాను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడాలని, టికెట్ల ధరల విషయం మంత్రితో మాట్లాడి చెప్తానని ఆయన తనతో అన్నట్టుగా చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ రోజు మంత్రి తనకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పనట్టుగా చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు నేను సినీ పరిశ్రమ ఇబ్బందులు వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామంటూ ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని తనకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారని, తాను అప్పుడు 10 మందిని వస్తామని చెప్తే సరేనని అన్నట్టుగా ఆ లేఖలో రాశారు. ఇక డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ని వెళ్ళి బాలకృష్ణని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరించానంటూ చిరంజీవి లేఖ ద్వారా వివరించారు. ఇంకా అలాగే సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరినట్టుగా కూడా చెప్తున్నారు. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమేనని, తాను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించిందంటూ చిరంజీవి లేఖలో రాసుకొచ్చారు. ఇక ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసిందని, ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు
వీరయ్య సినిమాకైనా టికెట్ల రేట్లు పెంచడానికి కారణమైందంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. తద్వారా అటు నిర్మాతలకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరిందని, తాను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా తన సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతానని, ప్రస్తుతం ఇండియాలో లేని కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నానంటూ చిరంజీవి స్పందించారు. ఇది చిరంజీవి రాసిన లేఖ. సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో అంటే అసెంబ్లీలో జరిగిన చర్చ సినీ పరిశ్రమలో నిజంగా మాటల యుద్ధానికి దారి తీయబోతుందంటే అవునని అనిపిస్తుంది. బాలకృష్ణ అలాగే కామినేని శ్రీనివాస్ చేసిన అసెంబ్లీలో జరిగిన అసెంబ్లీలో చర్చ సందర్భంగా వాళ్ళు మాట్లాడిన మాటలను చిరంజీవి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నించారు, ఒక రకంగా ఖండించిన పరిస్థితి. వాస్తవానికి చిరంజీవి చెప్తున్న చర్చలో వీళ్ళు చెప్తున్న అంశం ఏంటి, ఎవరిని పిలవలేదు చిరంజీవి గారు గత ముఖ్యమంత్రి అంటూ వీళ్ళు చెప్పుకొచ్చారు. కానీ అలాంటిది ఏం లేదు, అందరినీ రమ్మన్నారు, సాధారణంగా ఆహ్వానించారు, మాకు డేట్ ఇచ్చారు, టైం ఇచ్చారంటూ చిరంజీవి చెప్తున్నారు. ఇది మొదటిది. ఇక రెండవది, పిలిచి మరీ అవమానించారు, అక్కడ ఎవరిని అక్కడెక్కడో బయట నిలబెట్టారు, తర్వాత చిరంజీవి ఏదో గట్టిగా అరిస్తే లోపలికి పిలిచారు అంటూ కామినేని శ్రీనివాస్ చెప్పుకొస్తున్నారు. కానీ చిరంజీవి దీన్ని మళ్ళీ ఖండించారు. అలాంటిది ఏం లేదు, ఆల్రెడీ ముందే లంచ్ మీట్ ఏర్పాటు చేశాను, తర్వాత రెండోసారి మమ్మల్ని పిలిచారు, 5గురిని రమ్మంటే కోవిడ్ ఉందంటే లేదు 10 మందితో వెళ్ళాను, పిలిచారు, సాధారణంగా ఆహ్వానించారు, మన మధ్య గ్యాప్ ఉందని చెప్పాను, సరే ఆ గ్యాప్ నేను సరి చేసుకుంటానని చెప్పారు, తద్వారా టికెట్ల రేట్లకు అనుమతి ఇచ్చారంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే ఈ విషయానికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి ఇక చాలా క్లియర్గా అనేక అంశాలు వీళ్ళు చెప్తున్న అంశాలన్నీ కూడా చిరంజీవి ఖండిస్తున్న పరిస్థితి. ప్రతి విషయానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, ప్రతి అంశానికి కూడా చిరంజీవి పత్రికా ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద తాను సామాన్యునితో అయినా ముఖ్యమంత్రితోనైనా అన్ని విధాలుగా ఒక రకమైన సహజ ధోరణిలో మాట్లాడతాను, సో తనకు ఎలాంటి భేషజాలు లేవు, తను చొరవ తీసుకోవడం వల్లే టికెట్ల రేట్లు ఇవాళ తన వీరసింహారెడ్డి సినిమాకైనా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ల ధరలు పెరగడానికి కారణమైందంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మాటల యుద్ధం, ఒక రకంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి ప్రతి అంశాల వారిగా ఖండించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ అంశానికి ఇప్పుడు ఒక ప్రాధాన్యత ఏర్పడింది, ఒక ఆసక్తికర చర్చగా దారితీస్తుంది. ఇటు చిరంజీవి అటు బాలకృష్ణ డైలాగ్ వార్, మళ్ళీ ఇక్కడ ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇక్కడ ఖండించినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన దాంతోపాటు తాను ఇండియాలో లేను కాబట్టి పత్రికా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందంటూ చిరంజీవి స్పందించారు. సో మొత్తం మీద ఇది ఒక రకంగా మాటల యుద్ధానికి దారితీస్తుందని మనం అర్థం చేసుకోవాలి. చిరంజీవిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు అని చిరంజీవి భావిస్తున్నట్టుగానే ఇప్పుడు చిరంజీవి ఆ పత్రికా ప్రకటన విడుదల చేసినట్టుగా స్వయంగా ఆయన చెప్తున్నారు. సో ఆ రకంగా పట్టించుకోలేదు తనను చిరంజీవిని అంటూ వీళ్ళు చేసిన మాటలు కూడా మూడోది. ఈ అంశానికి కూడా చిరంజీవి ఖండించారు. లేదు నన్ను బాగానే ట్రీట్ చేశారు, పిలిచి భోజనం పెట్టారు, మంచిగా మాట్లాడారు, చాలా క్లియర్గా మంచి సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి, దాని ఫలితమే ఇప్పుడు ఈ టికెట్ల రేట్ల పెంపు ఎన్ని రోజుల పాటు మనం అనుభవించిందంటే చిరంజీవి చెప్పుకొచ్చాడు. సో ఇది జరిగిన వాస్తవం. ఒకసారి ఇదంతా సరే, ఈ వాళ్ళు మాట్లాడిన మాటలు, చిరంజీవి రాసిన లేఖ ఇప్పటిదాకా నేను మీకు చదివి వినిపించాను. సరే, ఇక నేను చెప్పడం ఎక్కువ కాదు, అసలు అసెంబ్లీలో ఏం జరిగిందో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి మీరే చూడండి. తర్వాత చిరంజీవి లేఖని ఇందాక నేను చెప్పిన అంశాల వారిగా మీరే ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలకి చిరంజీవి ఇచ్చిన క్లారిటీకి ఒకసారి ఆలోచించుకొని ఒకసారి చూద్దాం వీళ్ళు ఏం మాట్లాడారు అసెంబ్లీలో. చిరంజీవి గారు సురేఖ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు, ఆయనకి కలుస్తాం ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రామంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు.
వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే డినై చేసండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక. రైట్, విన్నర్గా అసెంబ్లీలో జరిగిన చర్చ నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అలాగే కామినేని శ్రీనివాస్ ఇద్దరు మాట్లాడిన మాటల్ని చిరంజీవి పత్రికా ప్రకటన ద్వారా ఖండించిన పరిస్థితి. చిరంజీవి ప్రతి అంశానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, ప్రతి అంశానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పట్టించుకోలేదనే విషయాన్ని చిరంజీవి ఖండించారు. అలాగే ఇక ఎవరిని పిలవలేదనే విషయాన్ని కూడా చిరంజీవి ఖండించారు. దాంతోపాటు అవమానించారనే విషయాన్ని కూడా చిరంజీవి ఖండించారు. ఈ మూడు అంశాలను కూడా చిరంజీవి ఖండించారు. ప్రతి అంశానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఆ రోజు వెళ్ళి కలవడం వల్ల ఇప్పుడు దాని ఫలితాలు అనుభవిస్తున్నామంటూ కూడా మళ్ళీ చివరికి మీతో సహా నా సినిమా కానీ మీ సినిమా కానీ ఇప్పుడు ఆ రిజల్ట్ మనం ఆ సినిమా టికెట్ల రేట్ల పెంపుదలకు సంబంధించినటువంటి ధరల పెంపుదల అనుభవించామంటే కూడా అది అప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న చొరవే అంటూ బాలకృష్ణకి ఒక రకంగా చురకలంటే ప్రయత్నించాడు చిరంజీవి. సో ఈ రకంగా ఇప్పుడు ఇద్దరి మధ్య డైలాగ్, ఒక రకంగా మాటల యుద్ధం జరిగింది అనుకోవచ్చా? మీరు ఏమనుకుంటున్నారు? ఒకసారి మీ ఒపీనియన్ తెలియజేయండి. అసెంబ్లీలో జరిగిన చర్చ సరైన పద్ధతిలోనే జరిగిందా? అలాగే ఈ చర్చల భాగంగా ఇద్దరి వ్యాఖ్యలను ఖండిస్తూ చిరంజీవి విడుదల చేసిన పత్రికా ప్రకటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవానికి ఈ రెండు విషయాలు, ముఖ్యంగా ఈ చర్చలో ఎవరిది కరెక్టు? చిరంజీవి బాలకృష్ణ చెప్తుందని కరెక్ట్ అనుకోవచ్చా, చిరంజీవి చెప్తుంది కరెక్ట్ అనుకోవచ్చా? మీరేమనుకుంటున్నారు? ఒకసారి పోల్ పెట్టాం, పోల్లో పాల్గొనండి. అలాగే మీ కామెంట్ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. రైట్, మొత్తం మీద ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ, సినిమా పరిశ్రమ గురించి జరిగిన చర్చ ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్న ఒక రకమైనటువంటి ఆసక్తికర చర్చకు దారితీస్తున్న పరిస్థితి. చిరంజీవి దీనికి సంబంధించి ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా స్పందించాడంటే ఎంత సీరియస్గా తీసుకున్నాడో, ఆయన ఈ రకంగా వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు బాలకృష్ణ మాటలకి. చర్చలో సందర్భంగా జరిగిన అంశాలకి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను అందుబాటులో లేకుండా విదేశాల నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారంటే తనని వ్యంగ్యంగా మాట్లాడి కించపరిచినట్టుగానే చిరంజీవి భావించినట్టుగా మనం ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. సో ఏదేమైనా మొత్తం మీద ఆసక్తికర చర్చ జరిగింది. ఒక రకంగా వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది. రైట్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, ఏపీ అసెంబ్లీలో సినిమా పరిశ్రమ గురించి జరిగిన చర్చ ఇప్పుడు ఒక రకంగా వివాదాస్పదంగా ఆసక్తికర చర్చగా మారుతున్న పరిస్థితి. అసలు సినిమా పరిశ్రమకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చకి చిరంజీవి క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు ఒక ప్రాధాన్యతకర అంశంగా మనం చెప్పుకున్న పరిస్థితి. సో ఏం జరిగింది అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా? వీళ్ళు మాట్లాడిన మాటలకి చిరంజీవి క్లారిటీ ఇవ్వడాన్ని బట్టి చూస్తే వ్యవహారం ఎటు మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ కి స్వయాన అన్నయ్య, పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక రోల్ పోషిస్తున్నారు. అదే కూటమిలో తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారు, సొంత ఎమ్మెల్యేగా బాలకృష్ణ కూడా ఉన్నారు. కానీ బాలకృష్ణ ఈ రోజు అసెంబ్లీలో కాలనీ శ్రీనివాస్ మీద సీరియస్ అవుతూ ఆ రోజు జరిగినటువంటి ఘటనే రిపీట్ చేస్తూ గట్టిగా చిరంజీవి అరిస్తేనే జగన్ కిందకు వచ్చాడు, లేకపోతే అప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉన్నటువంటి పేరుని కలిసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడినటువంటి మాట. రెండోది తన పేరు ఎక్కడో 9వ నంబర్ పేరు పెట్టాడంటూ అప్పుడు మినిస్టర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నటువంటి పేరుని స్థానంలో కందులు దుర్గేష్ ఉన్నాడు అనుకుని పొరపాటున బాలకృష్ణ కందులు దుర్గేష్ పేరుని అప్పుడు ప్రస్తావించారు. అయితే ఈ అంశాన్ని కూడా కొంత వైరల్ అవుతుంది. ఆ మధ్యాహ్నం నుంచి కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. రెండోది చిరంజీవిని కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి చిరంజీవి తాజాగా ఒక పత్రిక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి విషయంలో 4 అంశాలని చాలా క్లారిటీగా చిరంజీవి వివరణించే ప్రయత్నం చేశారు. ఆ 4 అంశాలు ఏంటంటే, ఒకటి, చిరంజీవిని జగన్ అవమానించారు. గతంలో ఎన్నికల సమయంలో కూడా ఈ వీడియోని కూటమి నేతలు, ముఖ్యంగా జనసేన పార్టీ నేతలు ఈ వీడియోని చాలా వైరల్ చేశారు. చిరంజీవి మీరు పెద్దన పాత్రలు ఉన్నారు, నమస్కరించి అడుగుతున్నాము, చేతులు జోడించి అడుగుతున్నాము, కొంత ఇండస్ట్రీ మీద కనికరం చూపించిందంటూ ఆయన చేతులు జోడించి అడిగే వీడియోని ఎన్నికల సమయంలో జనసేన పార్టీ చాలా వైరల్ చేసింది. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో తన అన్నయ్య నిన్ను అడుక్కోవాలా వచ్చి టికెట్ కోసం అంటూ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. కానీ ఆ అంశం మీద ఈ రోజు చిరంజీవి చాలా క్లారిటీగా అంశాన్ని ప్రస్తావించారు. రెండోది, బాలకృష్ణకి ప్రియారిటీ ఇవ్వలేదు, ఎక్కడో 9వ నెంబర్ పేరు పెట్టారంటూ బాలకృష్ణ ఈ రోజు మాట్లాడిన దాని మీద క్లారిటీ ఇచ్చారు. రెండోది, ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుని తాను పెద్దన పాత్ర పోషించలేదు, పెద్దన పాత్ర పోషించాలని కొంతమంది అడిగితేనే పోషించారనే అంశానికి మూడోది. నాలుగోది, ఆ రోజు ఆ విధంగా కలవబట్టే బాలకృష్ణ సినిమాకి, నా సినిమాకి మంచి రేట్లు వచ్చాయి, రేట్లు వచ్చాయి, కలెక్షన్స్ వచ్చాయనే అంశాన్ని ప్రస్తావించి ఒకసారి 4 అంశాలు చూస్తే కనుక, మొదటిది, ఆ రోజు చిరంజీవి స్వయంగా జగన్ కలవడానికి వెళ్ళారంటే కలవలేదు. ఆ అంశాన్ని కూడా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే, ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాసు, అదేవిధంగా కొరటాల శివతో పాటుగా ప్రభాసు, అదేవిధంగా ఎన్టీఆర్, డివి విధానే కొంతమంది ఇంకా ప్రొడ్యూసర్ దర్శకులు వచ్చి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు పెద్దన రోల్ తీసుకుని కొంత ఒకసారి మాట్లాడితే బాగుంటుందని చెప్పిన తర్వాతే పేరుని, అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి పేరునితో నేను మాట్లాడిన తర్వాత నేను ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు వివరణ ఇస్తానని పేరుని సమాధానం ఇచ్చారని ఈ లేఖలో చిరంజీవి స్పష్టంగా చెప్పారు. తర్వాత పరిణామాలు, పేరుని ముఖ్యమంత్రి ఆ రోజు కోవిడ్ ఉండడంతో ఒక 5 మాత్రం కలుస్తానన్నారు. ముందు మిమ్మల్ని పర్సనల్ కలుస్తానని అంటున్నారని జగన్ చెప్పారని, ఆ సందర్భంగా తాను ఒక్కడనే వెళ్లి ఫ్యామిలీ సమేతంగా వెళ్లి ఆ రోజు జగన్ తో మాట్లాడడం, అక్కడ జగన్ చాలా సాధారణంగా స్వాగతించి భోజనం పెట్టి తను సత్కరించి పంపించారని చిరంజీవి క్లారిటీగా చెప్పారు. తర్వాత 5 వస్తామంటే కాదు 10 మంది వస్తామని చిరంజీవి చెప్పడం, తర్వాత 10 మంది ప్రభాసు, మహేష్ బాబు వీళ్ళంతా వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, తర్వాత టికెట్ రేట్లు కొంత పెరగని పరిణామాలను చూసాం. ఇక్కడ బాలకృష్ణని పిలవలేదనే అంశాన్ని చిరంజీవి అంటే ఇక్కడ రాజేష్, అంటే ప్రధానంగా బాలకృష్ణ ఫోన్ లో అందుబాటు రాలేదు, పైగా జెమినీ కిరణ్ తో చాలాసార్లు ఫోన్ చేయించాం, అయినప్పటికీ కూడా ఆయనకి అందుబాటులో రాలేదు. కాబట్టి బాలకృష్ణ రాలేకపోయారు. అందుబాటులో ఉన్న వాళ్ళంతా వచ్చారు, సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాము, చాలా ఫ్రూట్ఫుల్గా డిస్కషన్స్ కంప్లీట్ అయినాయి. తద్వారా తన వాల్తేరు వీరయ్యకి కానీ ఈయన వీరసింహారెడ్డి సినిమాకి కానీ టికెట్ ధర పెరిగిందంటే అప్పుడు ముఖ్యమంత్రి చొరవ వల్లే అంటూ చాలా క్లియర్గా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అంటే ఒక రకంగా బాలకృష్ణ మాటలకి మాస్ కౌంటర్ ఇచ్చారా, ఆయన ఎక్కడ తనని వ్యంగ్యంగా ప్రస్తావించడంతో చిరంజీవి నొచ్చుకున్నారా? చాలా క్లియర్గా ఈ అంశం మనకు బహిర్గతం అవుతుందా ఇప్పుడు ఇది? ఖచ్చితంగా చిరంజీవి నొచ్చుకోబట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఆయన ఎంత వివరణతో ఉన్నటువంటి ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఇండియాలో లేకపోయినా అమెరికా నుండి ఈ స్థాయిలో ప్రెస్ నోట్ ఇచ్చారంటే బాలకృష్ణ వ్యాఖ్యలు చిరంజీవిని బాధించాయి. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా చిరంజీవి ఆ రోజు జగన్ దగ్గర ఏదో గట్టిగా అడిగారు, జగన్ అడిగారు అనే దాంట్లో అబద్ధం లేదు, మీరేదో అయిపోవద్దంటూ కామినేని శ్రీనివాస్ ని సీరియస్ అవడం, ఆ వీడియో వైరల్ అవడంతోనే చిరంజీవి కొంత బాధపడి ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరంగా ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం జరిగింది. ఆ రోజు జరిగిన అంశాలను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు కేవలం ఇండస్ట్రీ గురించి మాత్రమే వెళ్ళాను, అది ప్రభుత్వం అయినా సామాన్యైనా అదే విధమైన ధోరణితో వెళతాలంటూ చిరంజీవి తన లేఖలో ప్రస్తావించారు. బాలకృష్ణని పిలవలేదు. వాస్తవంగా ఆ రోజు చాలా చర్చ జరిగింది. బాలకృష్ణ లేడేంటి, నాగార్జున వచ్చారు, చిరంజీవి వచ్చారు, ప్రభాస్ వచ్చారు, మహేష్ బాబు వచ్చారు, వీళ్ళంతా వచ్చారు, కానీ బాలకృష్ణ లాంటి నటుడు, అగ్రనటుడు రాలేదని చాలా చర్చ జరిగింది. అయితే ఆ రోజు ఆ టాపిక్ తర్వాత 2 రోజుల తర్వాత చాలా మంది మర్చిపోయారు. కానీ ఈ రోజు అసెంబ్లీలో తన పేరు 9వ నెంబర్ గా పెట్టడం వల్లే
తాను రాలేదని ఇండైరెక్ట్ గా బాలకృష్ణ అసెంబ్లీలో చెప్పారు. రెండోది దానికి చిరంజీవి వివరణ ఇస్తూ వెంటనే జమినీ కిరణ్ తో ఆ రోజు జగన్ కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు జమినీ కిరణ్ ప్రొడ్యూసర్ జమినీ కిరణ్ ద్వారా బాలకృష్ణతో మాట్లాడించాం. బాలకృష్ణ ఫోన్ అందుబాటులో లేదు. తర్వాత 3 సార్లు కలవడానికి వెళ్ళి ఆయన కలవడానికి ఇష్టపడలేదంటూ ఆ రోజు జరిగిన అంశాన్ని బాలకృష్ణ ఎందుకు రాలేదనే అంశానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. కానీ బాలకృష్ణ మాత్రం తన పేరు 9వ నెంబర్ లో పెట్టడం వల్లే తాను వెళ్ళలేదంటూ ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి వాటికి చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రెండోది ఆ రోజు ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ నిర్మాతలు దర్శకులు కోరబట్టి ఒక పెద్ద పాత్రతో పోషించి ఆ రోజు ఆ సమస్యను పరిష్కరించాను. కాబట్టి తర్వాత సంక్రాంతికి 2023 సంక్రాంతికి తన వాల్తేరు వీరయ్య అయినా లేకపోతే బాలకృష్ణ వీరసింహారెడ్డి అయినా విడుదలయ్యి భారీ కలెక్షన్ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించబట్టే మంచి కలెక్షన్స్ వచ్చే అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలని చిరంజీవి చెప్పారు. ఖచ్చితంగా ఇది ఒక ఆయన మనస్తాపం చెందారు కాబట్టి ఇంత స్థాయిలో ఆ రోజు జరిగినటువంటి అంశాలని పిన్ టు పిన్ వివరిస్తూ తాను జగన్ ఏదో ఆయన్ని బతిమలాడాను ప్రాధాయపడ్డానని జరుగుతున్న చర్చకి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకి రెండోది తానే పెద్దల పాత్ర పోషించి తానే ఇండస్ట్రీని తీసుకువెళ్ళానని అనుకుంటున్నారు. కాబట్టి బాలకృష్ణ చెప్పింది నెగిటివ్ వేలో ప్రజల్లో కానీ ఇండస్ట్రీలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చిరంజీవి అన్ని అంశాలని కనెక్ట్ చేస్తూ ఆయన అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తే చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఈ లేఖ ద్వారా మళ్ళీ ఇండస్ట్రీ రెండుగా చీలే అవకాశం ఉందా అనే తెలుసుకోవడం నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండస్ట్రీలో కొంత గ్రూపులు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఈ లేఖ ద్వారా చిరంజీవికి మద్దతు పెరిగే అవకాశం కనబడింది. బాలకృష్ణ ఆయన ఆ స్థాయిలో అసెంబ్లీ వేదికగా ఆ వేదిక మీద మాట్లాడడం కొత్త కాదని అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి కూడా దానికి వివరణ కూడా ఇచ్చారు. కాబట్టి చిరంజీవికి మద్దతు పెరిగే అవకాశం కనబడుతుంది. చూడాలి. మరి వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో జగన్ ని సైకో గాడు అంటూ బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మాట్లాడడం పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ సాగి అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడో 2023-22లో సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉన్నటువంటి పేరు మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి కందులు దుర్గేష్ ని వివరణ అడిగిన ప్రయత్నం బాలకృష్ణ చేస్తున్నారంటే ఆయన స్పృహలో లేకుండా ముందు సాగి జగన్ ని సైకో గాడ్ అంటూ మాట్లాడారంటూ వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో అబ్జెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇది ఒకవైపు పొలిటికల్ టర్న్ తీసుకుంది, రెండో వైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టర్న్ కూడా తీసుకుంది. కాబట్టి పరిణామాలు అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం కనబడుతుంది. బాలకృష్ణ మరి దీని మీద ఏమన్నా క్లారిటీ ఇస్తారా, ఒక పత్రికా ప్రకటన ఏమైనా రిలీజ్ చేస్తారా, నేను ఏ ఉద్దేశంతో చేస్తాననే దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా అంటే ఇక్కడ రాజేష్ నిజంగా మీటింగ్ సంబంధించి ఆ సినిమా పరిశ్రమలో తన పేరును 9వ నంబర్ లిస్టులో పెట్టారనేది పాత విషయంగా చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఇక్కడ బాలకృష్ణ ఎవరిపాటికి గురయ్యారా, చిరంజీవిపై పంచులు వేస్తారు, చిరంజీవి చెప్తే గట్టిగా అరిస్తేనే జగన్ దిగొచ్చాడు అంటూ కామినేని శ్రీనివాస్ కైకలూరు ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాటలను కూడా ఆయన అక్కడే సభలోనే ఆయన కొద్దిగా గద్దించాడు. మీరే కదా అన్నారంటూ ఇందాక మీరు అనలేదంటూ గద్దించారు. ఇదంతా విన్నాం. సో మళ్ళీ మన ప్రేక్షకులు వినిపించే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక రకంగా చిరంజీవికి అంత సీన్ లేదు అన్నట్టుగా పంచులు వేసినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తుంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు చిరంజీవిపై ఇలాంటి వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడడం, దానికి చిరంజీవి నొచ్చుకోవడం, ఇదంతా కూడా మళ్ళీ అటు వైపు భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ స్వయన సోదరుడైన చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోడు. ఖచ్చితంగా చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా కాంప్రమైజ్ కారు. సో ఇదంతా చూస్తుంటే ఒక రకంగా బాలకృష్ణ వైఖరితో ఏదైనా వివాదాస్పదంగా మారే అవకాశం ఉందా? చర్చ మొత్తం అంతా కూడా ఎలాంటి పర్యవసానాలు ఉండే ఛాన్స్ ఉంది ఓవరాల్గా ఇదంతా? అంటే జనసేన పార్టీ నేతలు కానీ లేకపోతే చిరంజీవి అభిమానులు కానీ పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ బహిరంగంగా దీని మీద ఇప్పుడు విమర్శించకపోవచ్చు. కానీ ఇంటర్నల్ గా దీని మీద చర్చ అయితే మొదలైంది. బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చిరంజీవి పెద్ద తోపా ఏంటి, మేము తోపులం కాదా అనే ఉద్దేశం వచ్చే విధంగా చిరంజీవి పెద్ద ఆ పెద్దన్న పాత్రని పోషించలేదనే ఉద్దేశంతోనే చిరంజీవి మీద వ్యంగ్యాస్త్రాలతో సంధించినట్టుగానే బాలకృష్ణ మాట్లాడారు. ఆయన పెద్ద ఇండస్ట్రీ పెద్ద కాదు, మేము ఇండస్ట్రీ నుంచి ఎప్పటి నుంచో ఉన్నామనే భావన వచ్చే విధంగా ఆయన హైలైట్ చేస్తున్నారంటే అనే విధంగానే బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి దాని మీద చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు కూటమిలో కలిసి మెలిసికున్నటువంటి పార్టీలు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కొంత కలిసి ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యాఖ్యల ద్వారా కూటమికి ఇబ్బంది కలిగే అంశం ఉంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఇది పూర్తి స్థాయిలో విన్న తర్వాత దీని మీద స్పందించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన సొంత అమ్మిన తన గెలుపు ఆయన గెలిచిన తర్వాత
పాదాల మీద పడడం తర్వాత ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారానికి స్వయంగా చిరంజీవి రావడం ఆ రోజు జరిగిన సన్నివేశాలను మనం చూసాం. కాబట్టి తన అన్నయ్యని అవమానించే విధంగా, అసెంబ్లీ వేదిక అవమానించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనే విధానం ఇప్పటికే జనసేన పార్టీలు ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి పొలిటికల్ గాను అటు ఇండస్ట్రీ పరంగాను ఇది బాలకృష్ణ ఒక రచ్చ లేపారని ఖచ్చితంగా అనుకోవచ్చు. మరి రేపటి నుండి పరిణామాలు చిరంజీవి ఫ్యాన్స్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చిరంజీవిని ఉద్దేశించు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద రియాక్ట్ అవుతారు, లేకపోతే ఇది పొలిటికల్ గా ఇబ్బందికరంగా మారుతుందనే భావంలో ఏదైనా సైలెంట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ బాలకృష్ణ అయితే కొంత చిరంజీవిని కించపరిచే విధంగానే అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. రెండోది, ఆ రోజు ఇష్యూది కామినేని శ్రీనివాస్ ప్రస్తావించినప్పుడు కామినేని శ్రీనివాస్ కూడా తప్పుపట్టే విధంగా బాలకృష్ణ మాట్లాడారు. అది కూడా నెగిటివ్ గానే వెళ్ళింది. కాబట్టి బాలకృష్ణ మరి దీని మీద వివరణ ఇస్తారా, సైలెంట్ గా ఉంటారా, లేకపోతే టీడీపీ నేతలు ఏమైనా దీని మీద వివరిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే చిరంజీవి ప్రతిస్పందనగా లేఖ రాయడం అనేది రైట్. రాజేష్, ఇంత జరిగింది, ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళ చర్చకి చిరంజీవి కౌంటర్ ఇవ్వడం ఇదంతా ఇంత జరుగుతోంది. సో ఇంటర్నల్ గా వ్యవహారం ఏదైనా ముదిరి పాకాన పడితే మళ్ళీ అంతర్గత సమావేశం ఏదైనా జరగవచ్చా టీడీపీ పవన్ కళ్యాణ్ మధ్య, లేదా చిరంజీవి అంశంలో నొచ్చుకుంటే కనుక ఏదైనా పరిస్థితి చేదాడితే అంతదాకా రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యలో జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా? బహుశా ఇది అంటే మనం ముందస్తుగా ఊహించలేం, కానీ అంతదాకా వెళ్ళొచ్చా వెళ్ళకపోవచ్చా అనేది తర్వాత విషయం. బట్ ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఎలాంటి చర్చ జరుగుతుంది దీని గురించి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఖచ్చితంగా బాలకృష్ణతో మాట్లాడే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది. ఎందుకంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. పొలిటికల్ టర్న్ తీసుకోకూడదని చాలా మంది భావిస్తున్నారు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే దిగువ స్థాయి అంటే కింద స్థాయి నాయకులు కార్యకర్తల వల్ల కూటమికి ఇబ్బంది కలగకూడదు, కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదు, ఆ ఇబ్బందులు వస్తే ఇబ్బందులు రాకూడదని చాలా సందర్భాలు చెప్పారు. కానీ ఇప్పుడు సొంత అన్నయ్య ద్వారా సొంత అన్నయ్యని విమర్శలు చేయడం ద్వారా బాలకృష్ణ చేసినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందనేది చాలా మంది చేస్తున్న వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ముందుగా బాలకృష్ణ ఈ విధంగా రియాక్ట్ అయిన తర్వాతే చిరంజీవి రియాక్ట్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గాని లోకేష్ గాని బాలకృష్ణతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఇది పొలిటికల్ టర్న్ తీసుకుని ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆయనతో ఏమైనా వివరించే ప్రయత్నం కూడా చేసే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి రేపటి నుంచి ఏం జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ కూడా దీన్ని అంత ఆచామాచిగా వదిలే అవకాశం లేదు. ఎందుకంటే సైకో కంటే బాలకృష్ణ మాట్లాడడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా రేపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి శాసన మండలిలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇండస్ట్రీలో చిరంజీవిని అభిమానించే హీరోలు కానీ లేకపోతే ఫిల్మ్ ఛాంబర్ సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే నిర్మాతలు ఆ రోజు ఈ ఎపిసోడ్ మొత్తం ఫాలో అయినటువంటి నిర్మాతలు కానీ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. చూడాలి మరి ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా లేకపోతే ఇండస్ట్రీలో చిచ్చు పెడుతుందా అనేది రేపు ఇల్లు జరిగే పరిణామాల బట్టి మనం అర్థం అవుతుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చిరంజీవి బాలకృష్ణ మధ్య మళ్ళీ మాటల యుద్ధం ఒక రకంగా ప్రారంభమైంది. ఇది ఎక్కడికి దారి తీయబోతుంది? నిజంగా ఫ్యాన్స్ మధ్య ఇప్పటికే రచ్చ గతంలో కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం ద్వారా చిరంజీవి ఫ్యాన్స్ నొచ్చుకునే అవకాశం ఉంది. సరే, ఫ్యాన్స్ సంగతి పక్కన పెడదామే, స్వయంగా చిరంజీవే చాలా నొచ్చుకున్నట్టుగా అర్థమవుతుంది. ఏకంగా ఆయన ఎక్కడో ఉన్నప్పటికీ, విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా యూఎస్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆయన ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఇది ఖండన అనుకోవచ్చు, కౌంటర్ అనుకోవచ్చు. పత్రికా ప్రకటన ఇంత ఇమ్మీడియట్గా చిరంజీవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహుశా ఈ మాటలన్నీ చర్చ అంతా చూసిన తర్వాత చిరంజీవి అక్కడి నుంచి అక్కడ రాత్రి సమయం బహుశా యూఎస్లో ఉంటే కనుక ఇంత క్లారిటీగా ఆయన దీని మీద స్పందించారంటే ఖచ్చితంగా ఈ విషయంలో చాలా నొచ్చుకున్నారని అర్థమవుతుంది. సో మొత్తం మీద అసెంబ్లీలో జరిగిన చర్చ మాటల యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి బాలకృష్ణ మాట్లాడిన తీరు చిరంజీవి నొప్పించిందా, మరి ఇది ఎలాంటి పర్యవసానాలు దారితీయబోతుంది? ముఖ్యంగా స్వయన చిరంజీవి సోదరుడైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు. సో ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు తన స్వయన సోదరిని అవమానించినట్టుగా భావించి పవన్ కళ్యాణ్ ఏమైనా అంతర్గతంగా మాట్లాడి నిరసన చెప్తారా? భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటుందా? వాస్తవానికి జరిగిన చర్చలో చిరంజీవికి అంత సీన్ లేదన్నట్టుగా బాలకృష్ణ అంటే ఆయన అవమానించారు కరెక్టే, కానీ చిరంజీవి గట్టిగా అరిస్తే మాత్రం ఇది జరగలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ జరిగిందాన్ని నువ్వు వక్రీకరించి చెప్తున్నారు మీరు అంటూ కామినేని శ్రీనివాస్పై కూడా ఆయన గద్దించిన మాట మనకు కనబడుతుంది చర్చలో. సో ఓవరాల్గా దీని గురించి ఏమనుకుంటున్నారు? నిజంగా ఈ చర్చలో ఎవరి వాదన కరెక్ట్, చిరంజీవిదా బాలకృష్ణ అంటే చాలామంది చిరంజీవిదే కరెక్ట్ అంటూ 76% మనకు పోల్ చేశారు. అలాగే 25% బాలకృష్ణ కరెక్ట్ అంటూ పోల్ చేశారు. సో మొత్తం మీద కామెంట్ సెక్షన్లో కూడా
చాలామంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఒకసారి నేను కామెంట్లు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సద్గురు జల్లు ఎక్కువ చేస్తున్నారు అనవసరంగా మీరు అంటున్నారు. అలాగే శేఖర్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఎం హౌస్ ఎఫెక్ట్ అట. ఎం హౌస్ ఎఫెక్ట్ అంటే బహుశా మ్యాన్షన్ హౌస్ ఎఫెక్ట్ అన్నట్టుగా దీని అర్థం. సరే, దాన్ని మనం కామెంట్ చేయలేము. సో గాయత్రి రెడ్డి పనికి మాలిన డిస్కషన్స్ ఇన్ అసెంబ్లీ, టైం వేస్ట్, మనీ వేస్ట్ అంటూ గాయత్రి కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద సరే అనవసరంగా ఎక్కువ చేస్తున్నారు అంటూ సద్గుణరావు చేస్తున్న కామెంట్ అయితే అది వాళ్ళ మధ్య జరిగిన చర్చ. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి ప్రజల్లో ఒక చర్చ వస్తుంది. డెఫినెట్గా ప్రభుత్వంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు అది ఎంతలా రిఫ్లెక్ట్ అవుతాయనేది బయట ఖచ్చితంగా ఒక చర్చ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ చర్చ పెంచడానికి ఆస్కారం ఎందుకు మనకు కావాలని పెంచడం కాదు, అసెంబ్లీలో జరిగిన చర్చకి ఇక్కడ గత ముఖ్యమంత్రి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన చర్చకి స్వయాన చిరంజీవి రియాక్ట్ అయ్యారు కాబట్టి దాని గురించి చర్చ. సో చిరంజీవి స్వయాన కౌంటర్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చర్చ ఇది ఇంకా ఎక్కడ దారితీస్తుందని మనం చెప్పలేం. సో అది అక్కడికే ఆగిపోతే బాగుండు అనేది ఒక వాదన అయితే, ఇరు వర్గాల మధ్య మళ్ళీ మాటల యుద్ధం కొనసాగుద్ది అనేది. ఎందుకంటే స్వపక్షంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా ఒకే పక్షంలో ఉన్నారు కాబట్టి, అంటే చిరంజీవి ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగానే మనం పరిగణించాలి. ఆయన సోదరుడు జనసేన పార్టీలో ఉన్నారు, ఆయన అధ్యక్షుడు, ఆయన సరే ప్రభుత్వంలో భాగస్వామి. అంత మాత్రం చిరంజీవికి దానికి సంబంధం ఉందా లేదా అంటే పరోక్షంగా ఆయన స్వయాన సోదరుడు కాబట్టి అలా మనం కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుందని భావించాల్సింది తప్ప చిరంజీవి ప్రస్తుతానికి ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా మనం పరిగణించలేము. కేవలం సినిమా ఇండస్ట్రీ చెందిన వ్యక్తిగానే ఇక్కడ మనం చూడాలి. సో ఆ రకంగా చర్చ అయితే ఆసక్తికర చర్చకే దారితీసింది. మీరు ఏమనుకుంటున్నారు మరి ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరగబోతుంది, తర్వాత ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి? అసెంబ్లీలో జరిగిన చర్చ సమంజసమేనా? ఎవరి వాదన కరెక్ట్, చిరంజీవిదా బాలకృష్ణదా? బాలకృష్ణ మాటలకు చిరంజీవి కౌంటర్ ఇవ్వడం ఇదంతా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయమంటే శామ్యూల్ ఆల్ టైమ్ మెగా ఫ్యామిలీ గుడ్ అంటూ శామ్యూల్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇంకా మీరు ఏదైనా కామెంట్ మీ అభిప్రాయం చెప్పదలుచుకోవడానికి కామెంట్ రూపంలో నేను మళ్ళీ మీకు మీ కామెంట్ని చదివి వినిపిస్తాను. బట్ ఒకసారి అంతలోపు మళ్ళీ అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరిగిందో ఒకసారి విందాం. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు, ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే డినై చేసండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ. ప్రభుత్వ హయాంలో సినిమా ఇండస్ట్రీకి జరిగిన పరిస్థితుల గురించి, ఎదురైన పరిస్థితుల గురించి జరుగుతున్న చర్చ. సో దీనికి సంబంధించి ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగింది. మళ్ళీ దీనికి బాలకృష్ణ మాట్లాడడం, నందమూరి బాలకృష్ణ.
సో కామినేని శ్రీనివాస్ మాట్లాడడం ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడడం దానికి చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. సో కామెంట్ సెక్షన్లోకి వెళ్దాం ఒకసారి. జయకుమారి ఏపూరి డోంట్ వేస్ట్ పీపుల్స్ టైమ్ ఇన్ అసెంబ్లీ అంటున్నారు. సో అలాగే గాయత్రి డి కూడా అలాంటి కామెంట్ పెడుతున్నారు. పనికిమాల డిస్కషన్స్ ఇన్ అసెంబ్లీ టైం వేస్ట్ మనీ వేస్ట్ అంటూ పెడుతున్నారు కామెంట్. సో ఆ రకంగా ఇలాంటి అనవసర చర్చలు ఎందుకు అంటున్నారు అంటే గతంలో ఎప్పుడో జరిగిన పరిణామాల్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చి దాన్ని ఊరికే ఒక పెద్ద చర్చకు దారితీయడం, అనవసర రాద్ధాంతానికి దారితీయడం ఎందుకంటూ బహుశా వీళ్ళ అభిప్రాయం. సో జరుగుతున్నది ప్రస్తుతానికి చాలామంది కూడా మెజారిటీ పీపుల్ అదే అభిప్రాయపడుతున్నారు. ఇరువైపుల నుంచి కూడా ఫ్యాన్స్ అదే నొచ్చుకుంటున్నారు. అనవసరమైన చర్చ అది గతంలో జరిగిన పరిణామాలకి ఇప్పుడు అసెంబ్లీలో మళ్ళీ రాద్ధాంతం అంత ఎందుకు అంటూ అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం మీద మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చర్చ జరుగుతున్నప్పుడే దారితీసిన వివాదం ఇది. సో రకంగా ఇది వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని చెప్పాలి. కానీ ఇది టీ కప్పుల తుఫాన్ మాదిరిగా సద్దుమరుగుతుందా లేదా ఇంకా వ్యవహారం పెద్దగా మారుతుందా, ఏం జరగబోతుందనేది వేచి చూడాల్సిందే.